श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. గోష్ఠి వారికి అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలని ముందుగా తెలియచేస్తూ, శుక్రవారము విశేషించి రథయాత్ర మహోత్సవము జరుగుతూ ఉండేటటువంటి ఈ రోజున పద్మజ గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచడం అభినందనీయం. ప్రథమ తాంబూలం అని అంటున్నారు. శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో ఉన్నారు పద్మజ కదా, అది నాకు తెలుసు. శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో ఉన్న వాళ్ళందరూ మననం చెయ్యాలి అని అన్నానంటే అక్కడ రూల్ కొంచెం వయలేట్ అయిపోయింది అనమాట. నా దృష్టిలోకి రాలేదు అప్పుడు. అంతవరకు చెయ్యని వాళ్ళందరూ కూడా చేసేసారు తర్వాత చాలా మంది. ఇది నేను కొత్తగా గుర్తించలేదు. ఇప్పుడు నా తప్పుని నాకు చెప్పారు ప్రథమ తాంబూలం అని. అప్పుడు చాలా సంతోషం, చాలా సంతోషం. మళ్ళీ చక్కగా చెప్తున్నారు తల్లి, మంచిగా చాలా పొందికగా చక్కగా కూర్చుకున్నారు. విధానం తెలియచేసే విధానం కూడా చాలా బాగుంది. మీరేమి సంకోచించక్కర్లేదు, ఏమి భయపడక్కర్లేదు. చక్కగా ఇలాంటి వ్యాసంగాన్ని కృషిని మీరు కొనసాగిస్తూ ఉండవచ్చు అనే ధైర్యం ఇవాళ మీరు చెప్పిన మాటల ద్వారా కలిగింది. నిన్న చెప్పుకున్న విషయాల్లో ప్రధానాంశాలన్నింటినీ జోడించుకుంటూ చాలా చక్కగా విషయాన్ని కూర్చుకున్నారు, చక్కగా విషయాన్ని ప్రజెంట్ చేశారు. దోషాలు కూడా ఏమీ లేవు ఎంచటానికి. యథైవ అన్న చోట యథైనా అన్నారు, చివరిలో వచ్చింది చిన్న తేడా. యథైవ యథైవ అనే దాని చోట చిన్న ఏదో ఒక స్ఖాళిత్యం వచ్చింది, కరెక్ట్ గా రాలేదు తప్ప. అంతకంటే విశేషించి ఎంచాల్సినటువంటి దోషాలు కూడా ఏమీ లేవు. రాజీవాయతనేతి అనే శ్లోకం కూడా మొత్తం శ్లోకం అంతా చదివి సమయం వ్యర్థం చేయకుండా అందులో ఉండేటటువంటి 9 నామాలనే లిస్ట్ అవుట్ చేస్తూ అక్కడ మనం ఎలా సమన్వయం చేసుకున్నామో దాన్ని చక్కగా మళ్ళీ వివరించటం అభినందనీయం. మీలో దాగి ఉంది మంచి శక్తి. ఆ శక్తిని వెలిదీసుకుంటూ సంప్రదాయ సేవ చేస్తూ సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి. ఇలాంటి సదవకాశాలను ఎన్నింటినో మీకు ఆచార్యులు పరమాత్మ కలిగించాలి. విశేషించి శుక్రవారం పూట అమ్మవారు తన వైభవాన్ని మీ నోటంట విని మీ పట్ల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి మీకు ఇలాంటి సద్గ్రంథ అధ్యయన సిరిని ఇతోధికంగా కలుగ చేయాలి అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనకి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అందుకని మనం అన్నిటినీ చేసేసుకుందాం. మన శ్రీగుణరత్న కోశ అర్థానుసంధాన సందర్భంగా ఉండేటటువంటి శుక్రవారాలలో చివరి శుక్రవారం ఇది. నెక్స్ట్ శుక్రవారానికి మనందరం ప్రయాణ హడావిడి అధ్యయనం కూడా పరిపూర్ణం చేసుకుని ఉంటాము. మళ్ళీ ఇంకొక శుక్రవారం అధ్యయన సందర్భంగా రాదు. అందుకని ఇదే మనకి అమ్మని మన కనుల ముందు ప్రత్యక్షం చేసుకుంటూ గోష్ఠిగా అమ్మ వైభవాన్ని అనుసంధానం చేసేటటువంటి రోజుగా భావిస్తూ యథాప్రకారం మనం
అయిన శ్లోకాలనన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుందాం. చివరిలో కిందటి వారంలాగే ముందు పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుందాం. ఇవాళ జగన్నాథుని రథయాత్ర కొలువు తీరి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఉత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది. అందులో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరింతగా ఈ రథయాత్ర ఉత్సవానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. నవరాత్రులు అని ఈ దేవీ నవరాత్రులు ఇలాంటివి ఎలాగా నిర్వహించుకుంటారో జగన్నాథుని ఈ రథయాత్ర వైభవం కూడా ఆ ప్రాంతంలో చాలా చాలా విశేషంగా జరుగుతుంది. ఆ సందర్భంగా గోష్ఠి అందరం కలిసి జగన్నాథాష్టకాన్ని కూడా ఇవాళ కలిసి అనుసంధానం చేసుకుందాం. ముందుగా మన పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. మొదటి నిన్నటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచైకృతోంజలిః మాతర్లక్ష్మి యథైవ మైథిలజనస్తేనాధ్వనా తే వయం త్వద్దాస్యైకరసాభిమాన సుభగైర్భావైరిహాముత్ర చ జామాతా దయితస్తవేతి భవతీ సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామ యామ చ పరీచారాన్ ప్రహృష్యేమ చ. నిన్న ఒకటే శ్లోకం చెప్పుకున్నాం. మొన్నటి శ్లోకంలో ఉండే విశేషాలు చెప్పుకున్నాం కాబట్టి నిన్నటి శ్లోకంలో అన్ని వివరాలని మనం అనుసంధానం చేసుకోగలిగాం. పురుషకార పురస్సరంగా స్వామిని సేవించాలి అని, అమ్మ సంబంధం వల్ల స్వామికి మరింత ఆప్తులం అవుతాము అని, పరమాత్మనితో సంబంధం మనకి జ్ఞానపూర్వకమైనది కాకపోయినా ప్రేమపూర్వకమైనది అయితే, మన అనే భావనతో అయితే మరింతగా మనం సేవ చేసుకోగలుగుతాము అనే విశేషాలని చెప్పుకున్నాం. అన్నింటినీ చక్కగా క్రోడీకరించి పద్మజ ఇప్పుడు తన మననంలో మనకి జ్ఞాపకం చేశారు. అందుకని మనం ఇవాళ తర్వాతి శ్లోకం నుంచి మన అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. పితేవత్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతత్ నిర్దోషః కైహ జగతీతి త్వం ఉచితైః ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసినః. మరొకసారి చాలా మంచి శ్లోకం. పెద్దలందరూ ప్రతి చోట ఆ అమ్మకి మన పట్ల ఉండేటటువంటి విశేషమైన కృపని తెలియచేయటం కోసం కోట్ చేసి చెప్పేటటువంటి శ్లోకం. శ్రీగుణరత్న కోశంలో ఉండే శ్లోకాలలో చాలా చాలా విలక్షణమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. మరొకసారి అనుసంధానం చేస్తూ అర్థాన్ని తెలుసుకుందాం. పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతత్ నిర్దోషః కైహ జగతీతి ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసినః. నువ్వు మా అమ్మవి కదమ్మా అంటారు నోరార. మాతా తదసి, మా అమ్మవి అని చాలా అద్భుతంగా అమ్మకి మన పట్ల ఉండే విశేషమైనటువంటి కృపని తెలియచేస్తున్నారు. సంప్రదాయ రహస్యాన్ని కూడా ఇందులో స్పష్టం చేస్తారు. ఇందులో క్రియాపదం చివరిలో ఉంది చూడండి, అసి. ఈ అసి, అస్తు ఇలాంటి పదాలన్నీ మనకి ఇంతకు ముందు కూడా వస్తున్నాయి, స్తోత్రాలలో గుర్తిస్తూ వస్తున్నాము. ఇప్పుడు అసి అనేది క్రియాపదం. మాతా తదసి అని ఉంది చూసారా, అందులో తత్ అసి అని రెండు పదాలు. తత్ అనేది విడి తీసుకుంటే అసి అనేది క్రియాపదం. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. అలాగే మరొక పరిపూర్ణ క్రియ కూడా ఉంది. రెండవ పాదంలో భవతి అనేటటువంటి క్రియాపదం. భవతి అంటే అవుతాడు అని అర్థం అన్నమాట. భవతి చ అని చాని కూడా కలుపుతారు. ఆ విశేషార్థాన్ని చెప్పుకుందాం. భవతి అనేది ఒక క్రియాపదం, అసి అనేది ఒక క్రియాపదం. భవతి అనేది స్వామిని గురించి చెప్తున్న మాట, అవుతున్నాడు అని. అసి అన్నది అయి ఉన్నావు అని అమ్మని గురించి ప్రత్యేకించి ప్రయోగించినటువంటి పదం. ఇందులో సంబోధనార్థక పదం జనని. ఇంకా అవాంతర క్రియలు ఉన్నాయి. మనం ప్రతిపదార్థం చెప్తున్నప్పుడు ఆ క్రియాపదాలకు అర్థం చెప్తూ గుర్తించుకుందాం. ఇందులో సంబోధనార్థక పదం జనని
అనేటటువంటి పదం. చాలా శ్లోకాల తర్వాత మళ్ళీ ఈ పదం వచ్చింది. తల్లి అనేటటువంటి అర్థంలో 2-3 పదాలని ప్రయోగిస్తూ వస్తున్నారు భట్టర్ వారు. అందులో మాతః అనే పదం ఎక్కువగా ప్రయోగిస్తున్నారు ఎక్కువ శ్లోకాలలో. అలాగే అంబ అనేటటువంటి పదాన్ని కూడా 2-3 శ్లోకాలలో మనం గుర్తించాం. అలాగే జనని అనే పదం కూడా ఇంతకు ముందు ఒక శ్లోకంలో ప్రయోగించారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది మనకి. అస్మజ్జనని అనేటటువంటి ప్రయోగం ఉన్న శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెంబరు దాని మొదలు పెట్టుకుందాం. ఒకసారి అందరికీ కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు ఒక శ్లోకంలో అస్మజ్జనని అనేటటువంటి ప్రయోగం చేశారు. మొదటి 20 శ్లోకాలలోనే ఉంటుంది. గుడ్. 14వ శ్లోకం మొదలు కూడా పెట్టండి. శ్లోకం మొదలు కూడా పెడితేనే దాన్ని మళ్ళీ మనం స్వీకరిస్తాం. లేకపోతే నెంబర్ కాకుండా దాన్ని మరి పట్టించుకోమన్నమాట. 14వ శ్లోకం అనేది కరెక్ట్. ఇంకొక నెంబర్. గుడ్. ఉద్బాహుస్త్వాం ఉపనిషదశ అనేటటువంటి శ్లోకంలో అస్మజ్జనని అనేటటువంటి ప్రయోగం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ శ్లోకంలో మరొక పదం కూడా ఉంది చూడండి. అది విస్మార్య అనేటటువంటి పదం. ఈ పదం కూడా ఇంతకు ముందు ఒక శ్లోకంలో ప్రయోగించారు భట్టర్ వారు. విస్మార్య దాస్యాత్మకం అని వస్తుంది ఆ పద ప్రయోగం. ఏ శ్లోకము, ఎన్నవ శ్లోకము అనేది కూడా గుర్తించేయండి తొందరగా. ఇవాళ శుక్రవారం కదా, ఒక్కసారి ఎక్సర్సైజ్ కూడా మనకి అయిపోతుంది. విస్మార్య దాస్యాత్మకం. ఫస్ట్ పెడుతున్నారు మీరు. నెంబర్ కాకుండా మొదలు రావాలి కదా, తేసాధ్యాహ కాదు. విస్మార్య దాస్యాత్మకం. విస్మార్య అన్నది ఇందులో మళ్ళీ రిపీటెడ్ గా గుడ్. శబ్దాదీన్ విషయాన్ అనేటటువంటి శ్లోకం అన్నమాట. అందులో విస్మార్య మరగుపరచి అనే అర్థంలో మళ్ళీ ఇక్కడ కూడా అదే క్రియాపదం. ఇది కూడా ఒక అవాంతర క్రియ అని అనుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో ప్రయోగించినటువంటి పదాలు 2 విశేషించి ఇందులో గుర్తిద్దాం మనం. ఈ శ్లోకాన్ని పూర్వార్థము, ఉత్తరార్థము అని 2 భాగాలు చేసుకుందాం. పూర్వ భాగము అంటే శ్లోకంలో మొదటి 2 పాదాలు, ఉత్తర భాగము అంటే శ్లోకంలో చివరి 2 భాగాలు. పూర్వ ఉత్తర మనకి శతకాలు ఇలా చెప్పినట్టుగాని ఇందులో ఫస్ట్ పార్ట్ లో అంటే ప్రథమ భాగంలో తండ్రి గురించి, తండ్రి వైభవాన్ని, తండ్రి లక్షణాలని చెప్తున్నారు. రెండవ భాగంలో తల్లికి ఉండేటటువంటి ప్రత్యేకతని చెప్తున్నారు. తల్లి వైభవాన్ని ఉత్తర భాగంలో, తండ్రి వైభవాన్ని ప్రథమ భాగంలోనూ మనకి తెలియచేస్తున్నారు. అయితే తల్లి తండ్రి అని చెప్పబడేటటువంటి సంబంధంతో, దేహ సంబంధంతో ఎంతో మంది ఎన్నో జన్మలలో మనకి లభిస్తూనే ఉంటారు. కానీ ఆ సంబంధం చివరి వరకు నిలిచేది ఎక్కడా అని అంటే, ఎక్కడ నిలుస్తుంది ఆ సంబంధం చివరి వరకు అని అంటే, కేవలం పరమాత్మ దివ్య దంపతులతో ఉండేటటువంటి పితృత్వ మాతృత్వ సంబంధాన్ని బట్టే మనం తెలుసుకుంటాం. అందుకే త్వం మాత సర్వలోకానాం దేవదేవో హరిహి పిత అనేటటువంటి శ్రీస్తుతులు, ఇంద్రకృత శ్రీస్తుతి విష్ణు పురాణ అంతర్గతమైన దాంట్లో స్పష్టంగా ఉంటుంది మనకి. త్వం మాత సర్వలోకానాం దేవదేవో హరిహి పిత. నువ్వు తల్లివి, ఆయన తండ్రి అంటారు. ఇది చివరి శాశ్వతంగా ఉండేది, మొదటి నుంచి ఉండేటటువంటి సంబంధం. వెనుకటి శ్లోకంలో నీ సంబంధంతో స్వామిని మేము సేవిస్తాము, సేవ ద్వారా మేము ఆనందాన్ని పొందుతాము అని అన్నారు. అదొకటి. దాన్ని ఇప్పుడు మనం ఈ సంగతిగా లింక్ చేసుకోవాలి. మరొకటి, మిథిలాజనంలాగే మేము నీకు చాలా ఆప్తులము, నీవారము, స్వజనం అని అన్నారు. ఆ స్వజనంగా భావింపబడడం అనేది కూడా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. భగవంతుడు మనకి స్వామి, మనం ఆయనకి సొత్తు అయినటువంటి వారము. ఆయన నిరుపాధిక శేషి, మనం ఆయనకి శేషభూతులం. ఇది కదా సిద్ధాంతం చెప్తుంది. అంతేకాదు, మనకి కావలసినటువంటి పురుషార్థాన్ని, ఉత్తమోత్తమైనటువంటి మోక్షం అనే పురుషార్థాన్ని ఇవ్వాలి అంటే పరమాత్మ ఇవ్వాలి. అమ్మ కూడా ఇవ్వలేదు. అమ్మ ఇప్పిస్తుంది తప్ప ఇచ్చేది కాదు కదా. మరి నిన్నటి శ్లోకాన్ని బట్టి అమ్మ సంబంధమే ప్రధానము అని చెప్పినప్పుడు
స్వామికి ఉండేటటువంటి ఈ విలక్షణత తక్కువ అవుతుందా అవదా అనేటటువంటి ఒక సందేహం కలుగుతుంది. తక్కువయ్యే ప్రసక్తే లేదు, అమ్మ కూడా ఆయనకి శేషభూతురాలే కనుక అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. శేషికి చెందినటువంటివన్నీ శేషి అతిశయాన్ని కలిగిస్తాయి అన్నప్పుడు అమ్మ వైభవం స్వామి వైభవాన్నే చెప్తుంది అన్నట్లుగా మనం సమన్వయం చేసుకున్నాం. మరలాంటప్పుడు సర్వము భగవంతుడే అయినప్పుడు, ఫలప్రాప్తి భగవంతుని వలన అయినప్పుడు, కైంకర్యం భగవంతునికే చేయాల్సి వచ్చినప్పుడు, అనుగ్రహం భగవంతుడే అనుగ్రహం చూపించాల్సి వచ్చినప్పుడు అమ్మతో పనేముంది అనేటటువంటి ఒక సందేహం కలగచ్చు. ఆ సందేహానికి ఇందులో సమాధానం చెప్తున్నారనమాట. ఎందుకు ఈ పురుషకారం? ఈవిడ కాదు కదా మనకి ఫలితాన్ని ఇచ్చేది. ఎంతైనా కోపగించుకున్నా మనని అనుగ్రహించాల్సిన వాడు పరమాత్మే కదా, సర్వశేషి ఆయనే కదా. అలాంటప్పుడు అమ్మని ప్రార్థించడం కానీ, అమ్మ అవసరం కానీ ఏమిటి అనేదాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవశ్యంగా కోరదగినదే అనేటటువంటి విషయం. ఇప్పుడు పరీక్ష నువ్వే రాస్తావు, చదువు నువ్వే చదువుకుంటావు. నువ్వు రాసినటువంటి పరీక్షకి ఫలాన్ని ఆ ఎగ్జామినరో లేకపోతే ఆ ఎవరో నిర్ణయితమైనటువంటి ఆ అధికారే ఇస్తాడు. కానీ అమ్మ ఉంటే అమ్మ ప్రోత్సాహమో, అమ్మ అనునయమో, అమ్మ యొక్క దాన్ని ఏమిటంటారు సంరక్షణ, ఇవన్నీ మనకు ఉన్ననాడు మనం ఆ పనిని ఎంత బాగా చేస్తాము అనేది మనకే తెలుస్తుంది. కనుక అమ్మ నువ్వు ఉండు, అమ్మ నువ్వు ఉండు, అమ్మ అని అమ్మ ఉంటే ఉండేటటువంటి నిశ్చింత ఒకటి ఉంటుంది చూసారా, ఆ రకమైనటువంటి స్థితిని ఇందులో చూపిస్తున్నారు. ఒకటి, మనకి అమ్మ అలాగే ఆప్తతని కలిగి ఉంటుంది, మనలో ఉండేటటువంటి దోషాలని సవరిస్తుంది. అలాగే స్వామికి కూడా అమ్మ సరి అయినటువంటి మార్గాన్ని సూచిస్తుంది. కనుక ఇచ్చేది ఆయన, పుచ్చుకునేది మనము, అమ్మెందుకు మధ్యలో అని అనుకోకండి. అమ్మ లేకపోతే ఏది జరగదు. ఆమె యొక్క సన్నిధి, ఆమె యొక్క పురుషకారము తప్పకుండా ఉండవలసినదే అని చెప్తున్నారు. ఎందుకు ఎలాగా అనేదాన్ని అందమైనటువంటి తీరులో చెప్తున్నారు. భగవంతుడు కరుణామయుడు, దయాళువు, ఆయన కరుణకి సాటి లేదు. అయినా ఆయన అప్పుడప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు అనేదాన్ని చెప్తున్నారు, ప్రారంభం చేస్తున్నారు. తండ్రి లక్షణాన్ని చెప్తున్నారు. హితము ప్రియము అని రెండింటిని చెప్తూ ఉంటారు. హితం తాత్కాలికంగా నచ్చదు, కానీ తరువాత మంచిని చేకూరుస్తుంది. ప్రియం తాత్కాలికంగా ఇష్టంగా ఉంటుంది, తర్వాత చేటుని కలుగచేసేది అవుతుంది. అంచేత ఇక్కడ ప్రియాన్ని చెప్పేటటువంటి వాడు, ప్రియాన్ని కోరేది తల్లి అయితే హితాన్ని కోరేటటువంటి వాడు తండ్రి. ఇద్దరూ ప్రేమించేవాళ్లే, ఇద్దరూ దయామూర్తులే. కానీ పరమాత్మకి అప్పుడప్పుడు ఆ హితం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో కలుషధి అవుతాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు శ్లోకాన్ని. పితేవా అంటూ ప్రారంభం చేస్తున్నారు. పితా ఇవ, పిత అంటే తండ్రి. ఇందులో తమాషా చూడండి, పిత మాత అని రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు కాకుండా మరొక మాట ఉంది, జనని అనేటటువంటి పదం. జనని అనే పదము ఉంది, మాత అనే పదము ఉంది. ఎందుకు రెండు సార్లు వాడారు అనేది మనం వ్యాఖ్యానంలో అనుసంధానం చేసుకోవాలి. పితా ఇవ, తండ్రి వలే అంటూ ప్రారంభం చేస్తున్నారు. తండ్రి లాంటి వాడా అంటే నిరుపాధిక పిత, నిర్హేతుకంగా ఆయనే మనకి తండ్రి. అది ఆ శాశ్వతమైన సంబంధాన్నే చెప్తూ పితా ఇవ అని అనడంలో లోకంలో తండ్రి యొక్క స్వభావాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కొంచెం కఠినంగా ఉండి మంచిని చేకూర్చాలనేటటువంటి తండ్రి స్వభావం లోకంలో మనకి తెలిసిన స్వభావం కనుక ఆ స్వభావాన్ని చెప్తున్నారు. పితా ఇవా, తండ్రి వలే అంటూ హే జనని అని కదా ప్రారంభం చేస్తారు. త్వత్ప్రేయాన్, ఇక్కడ చూడండి, అమ్మా మా నాన్నగారు అని అనటం లేదు, మా స్వామి అని అనటం లేదు, లేదా పరమాత్మ అని అనటం లేదు, తండ్రి అని అనటం లేదు. త్వత్ప్రేయాన్, నీ ప్రియుడు అంటున్నారు. త్వత్ప్రేయాన్
ఎందుకు ఈ పదం? భగవంతుణ్ణి అలా నిర్దేశించడం ఏమిటి? నువ్వు మాకు తండ్రివి అని చెప్పాలి. తండ్రిలా అనే ప్రారంభించారు. కానీ త్వత్ప్రేయాన్ ఈ పదప్రయోగంలో ఉండే ఆంతర్యం ఏమిటి అంటే, ప్రేయాన్ అంటే ప్రియమైన వాడు, ప్రియమును కలిగించువాడు అని అర్థం అన్నమాట. తన లక్ష్మీ అమ్మవారంటే ఇష్టం కలిగిన వాడు, లక్ష్మీ అమ్మవారికి ఇష్టుడు అయినటువంటి వాడు. కాబట్టి అమ్మకి ఇష్టాన్ని కలిగించటం కోసం ఆయన ఏమైనా చేస్తాడు అనేటటువంటి ఒక భావం మనకి కలగడం కోసం త్వత్ప్రేయాన్ అనే పదప్రయోగం చేస్తున్నారు. అమ్మకి ఇష్టం కలిగించటం కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకు? అమ్మ అంటే ఆయనకి ఇష్టం కనుక. అందుకని ఇక్కడ ప్రేయాన్ అనేటటువంటి పదప్రయోగం చేస్తున్నారు. ఏం చేస్తారు ఆయన అంటే, పరిపూర్ణ ఆగసి జనే, పరిపూర్ణ ఆగసి, ఆగములంటే పాపములు, పూర్తిగా పాపాలనన్నింటినీ చేసి మునిగి ఉన్నటువంటి వాడు జనే, అలాంటి వ్యక్తి యందు అంటే నేరాలతో నిండి ఉన్నటువంటి వాడు. అలాంటి వ్యక్తిని చూస్తే ఎప్పుడూ కోపం తెచ్చుకోడు పాపం. నిజానికి కోపం అనేది ఆయనకి ఎరువు రావలసిందే తప్ప సహజంగా ఉండేది కాదు. కానీ తాత్కాలికంగా వస్తుంది అనే విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఎందుకు వచ్చింది అంటే, హిత శ్రోతో వృత్యా, చాలా అద్భుతమైన పదం చూడండి. హితము అంటే మనకి తెలుసు, అంటే ఇష్టం కాకపోయినా మంచిని కలిగించేది అని అర్థం అన్నమాట. మురికి అంటించుకొని వచ్చాడు పిల్లవాడు, దెబ్బలాడకుండా ఉండాలి అంటే అది అతి ప్రేమ అవుతుంది. ఇలా మళ్ళీ మురికి అంటించుకొని వస్తే నీకు అన్నం పెట్టను అని ఏదో ఒక శిక్షణ చేస్తే అది హితాన్ని చెప్పడం అని అవుతుంది. పరమాత్మకి మనం పాపాత్ములమై పాపాలనే చేస్తూ ఉంటే మనకి బుద్ధి రావడం కోసం, మనకి మేలు కలగడం కోసం, మనకి హితాన్ని చేయడం కోసం ఆయన హిత స్రోత అంటున్నారు. స్రోతస్ అంటే నది అని అర్థం, జీవనది అని అంటారు. అది ఎప్పుడూ ఎండిపోకుండానే ఉంటుంది. అలాగే పరమాత్మలో హితం చెయ్యాలనేటటువంటి భావన, హిత పరంపరలని చేకూర్చాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి హితాన్ని కలిగించాలనేటటువంటి వృత్యా, భావనతో, ప్రవృత్తితో అని అంటున్నారు. ఆ ప్రవృత్తి ఉండడం చేత ఒకదాంతో కాదు, వరుసగా మనకి మంచి మార్గంలో మనని నడిపించాలి, హితాన్ని చేకూర్చాలి అనేటటువంటి దృష్టితో. నిజానికి హితం కోరేవారు ఉండరు తెలుసా, జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మనకి నచ్చకపోయినా, మన మనస్సుకి కష్టంగా అనిపించేటట్లుగా అనిపించినా, మనకి మార్గదర్శనం చేసి మంచి మాట చెప్తున్నారనుకోండి, వాళ్ళ విషయంలో మనం ఎప్పుడూ వ్యతిరేకమైన భావనని కలిగి ఉండకూడదు. ఎంచేత అంటే, ప్రీతిగా తేనెలు కారుతూ మాట్లాడేవాళ్ళు ఓ ఇవాళ చుట్టూ లక్షల మంది మనకు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం నష్టం లేదు, మనకి కావలసినది వాళ్ళకి ఏమీ మన మంచి వాళ్ళకి అక్కర్లేదు. ఇది చెప్పేవాళ్ళు ఉండడం లేదు, వినేవాళ్ళు ఉండడం లేదు. అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. ఎప్పుడో చెప్తాడు మహాకవి, నాకెందుకులే అని. ఇంతకు ముందు పెద్దలకైతే హితాకాంక్షే ఉండేది. తండ్రికి ఎలాగైతే తన పిల్లల విషయంలో హితం కలిగించాలి అనే కోరిక ఉంటుందో, అందుకని వాళ్ళు నిస్సంకోచంగా కాస్త కాఠిన్యాన్ని వహించి, కాస్త మనస్సుకి కష్టం కలిగిన మంచి మాటలనే చెప్తూ ఉండేవారు. కానీ ఈ కాలంలో, ఈ కలికాలంలో అలాంటి వాళ్ళు మనకి దుర్లభం అయిపోయారు. అలా ఎందుకండి మనస్సు కష్టపెట్టడం, వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాం అనుకోండి, అసలు నచ్చడము లేదా హితాన్ని కలిగించటము ఈ రెండు కాంబినేషన్ ఎక్కడ ఉండదండి. నచ్చింది అనంటే ఏదో ఇచ్చకం మాట్లాడుతున్నాము, మంచిని కలిగిస్తోంది అనంటే ఆ మాట వాళ్ళకి నచ్చదు అని నిశ్చయం అన్నమాట. హితం మనోహారిచ దుర్లభం వచః. మంచి మాట మనస్సుకి ఇష్టంగా ఉండడం, హితకారకంగా ఉండడం అనేది కష్టం. డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళాము, ఒంట్లో అనారోగ్యంగా ఉంది, జ్వరం వచ్చింది, పథ్యం చెయ్యమనే చెప్తాడు. ఆ పథ్యం చేయమని చెప్పేటప్పుడు ఇది తినద్దు, అది తినద్దు, ఇదే తినాలి అని చెప్తాడు. ఆయన చెప్పిన మాటలు నువ్వు పాటించడం నీకు ఇష్టం ఉండదు, కానీ
పథ్యం చేయకపోతే ఏమవుతుంది? నీకే అనారోగ్యం అధికమవుతుంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఇదే తినాలి, నువ్వు తప్పనిసరిగా ఈ మందే వేసుకోవాలి అని చెప్పేటటువంటి డాక్టర్ మీద మనం కోపం తెచ్చుకుంటే నష్టం ఎవరికి? అలాగే గురువు చెప్పేటటువంటి మంచి మాటని అర్థం చేసుకోకుండా గురువుని దూషించి, గురువుని వ్యతిరేకించి, గురువు విషయంలో తప్పుడు మాటల్ని మాట్లాడి అపార్థాలని ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఆలోచించుకుంటే అది వారికే మరింత అనారోగ్యకారకం అవుతుంది తప్ప చెప్పినటువంటి డాక్టర్కి ఏ రకమైనటువంటి నష్టం లేదు. వాడు పద్యం చేస్తే బాగుపడతాడు, పద్యం చెయ్యకపోతే చెడిపోతాడు. కానీ నష్టం ఎవరికి జరుగుతుంది? హితాన్ని కోరేటటువంటి వారి, ముఖ్యంగా గురువుల విషయంలో లేదా తల్లిదండ్రుల విషయంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వారిని శంకించండి, వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా, స్వార్థమా ఇది. కానీ నిజమైనటువంటి గురువు, ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులు మన హితాన్ని కోరి మనకి నచ్చని మాటని చెప్పినా దాన్ని మనం సక్రమంగా స్వీకరించాలి. చెప్పేవారే దుర్లభం, చెప్పిన వాళ్ళు ఉండడం అదృష్టం అని అనుకోవాలి. భగవంతుడు సాధారణంగా ఊరుకుంటాడు, కానీ పాపాలు అధికమైపోతున్నాయి. అందుకని హితస్రోతో వృత్యా, హితాన్ని కలిగించేటటువంటి భావన కలిగి ఉన్నవాడు అవడం చేత కదాచిత్, అది కూడా ఎంత బాగా చెప్తున్నారంటే కదాచిత్, ఎప్పుడూ ఒకప్పటి, ఎప్పుడూ కోపంగా ఉంటాడు అని అనుకోకండి. కొంతమందికి అలాంటి ఒక అపప్రథ వచ్చేస్తుంది. నాలాంటి వాళ్ళకి అందరికీ కూడా మేము నవ్వుతూనే ఉంటాం, మేము మంచిగానే ఉంటాం, మేము ఎప్పుడూ కోపం తెచ్చుకోం, ఎప్పుడూ మాకు కూడా కోపం ఉంటే ఏమైనా ఆరోగ్యం అది. కానీ ఒక ముద్ర వేస్తారనమాట మా లాంటి వాళ్ళ మీద, వీళ్ళకి కోపం వీళ్ళకి కోపం. ఎందుకని? చెప్పాలనుకున్న మాట నిర్మోహమాటంగా చెప్తాం కదా, నిస్సంకోచంగా చెప్తాం కదా, ఎందుకంటే స్వార్థం ఉండదు కదా, అది కూడా అవసరాన్ని బట్టే చెప్తాం. కానీ ఆ ముద్ర మాత్రం ఎప్పుడో సర్టిఫికేట్ లాగా మా మొహం మీద పెట్టేసి ఉంచేస్తారనమాట. ఇది అంతే, అది లోకం తాలూకు స్వభావం అది. కానీ ఎప్పుడూ కోపంగా ఉండే ప్రసక్తే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అసలు మంచి చెప్పాలని ఎందుకు అనిపించింది? ప్రేమ ఉండబట్టే కదా మంచి చెప్పాలనిపించింది. గోడకి నీడకి చెప్పం కదా మనం అనుకుంటేనే కదా మంచిని మనం చెప్తాము. అంచేత భగవంతుడు కూడా పాపం కదాచిత్ అంటారు. ఎప్పుడూ ఒకప్పుడు, ఎప్పుడూ కరుణామూర్తిగానే ఉంటాడు. కానీ అప్పుడప్పుడు అంటారు. ఎలాగైతే హనుమకి దెబ్బలు తగిలితే కోపస్య వశమే ఇవాన్, కోపస్య వశమే ఇవాన్ అని వాల్మీకి అంటారో, కదాచిత్ అప్పుడప్పుడు అన్నమాట, ఎప్పుడో ఒకసారి అంటున్నారు. ఏమవుతుంది? కలుష భీహి భవతి, మనస్సు పాడైపోతుంది. ఆయనకి మన మీద కాస్త చికాకు కలుగుతుంది. చికాకే సుమండి, కోపం వేరు చికాకు వేరు. ఆ చికాకు కలుగుతుంది అంటున్నారు. కోపం తెచ్చుకుంటాడు అని కూడా భట్టర్ వారు అనడం లేదు చూడండి. మహనీయుల విషయంలో, పరమాత్మ విషయంలో ఆయనకే కోపం ఉంటే మనం ఏమైపోతాం చెప్పండి. అంచేత కలుషధీహి భవతి, కలతబారుతుంది మనస్సు. ఎంత మంచి మాట! నాకు ఇవాళ ఈ శ్లోకం చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా భట్టర్ వారు స్వామి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు అని అనిపించింది. ఎంత చెప్పినా ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పాను? ఒకసారా 2 సార్ల? తెలియకపోతే అనుకోవచ్చు, చెప్పకపోతే అనుకోవచ్చు. 100 సార్లు చెప్పినా ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ అమాయకత్వం నటించి మన మనస్సుని కష్టపెట్టి వాళ్ళ మనస్సుని కష్టపెట్టుకుని వీళ్ళు ఎందుకు ఇలా చెడిపోతున్నారు అని ఆయనకి కలుషధీహి, మనస్సు పాపం కలత పడిపోతుంది. ఇంకా మరి వీళ్ళ ఉస్సు నాకొద్దు, వీళ్ళని నేను రక్షించను, వీళ్ళ విషయంలో నాకు అసలు సంబంధమే లేదు అన్నట్లుగా ఆయన కలుషధీహి భవతి చ, భవతి చ, అవుతాడు కూడా అంటున్నారు. అవుతాడు కూడా, ఇక్కడ చ అనేది ఒక్కొక్క అర్థంలో వాడుతూ ఉంటారు. సాధారణంగా సముచ్చయార్థకం అంటారు, అంటే కలిపి, అన్నింటినీ కలిపి చెప్పేది. వికల్పార్థకం ఇలా కూడా వస్తుంటాయి. ఇక్కడ విరోధార్థంలో వాడుతున్నారు. విరోధార్థం అంటే నిజానికి ఆయన మనసు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది, ప్రసాదాన్నే కలిగి ఉంటాడు, అనుగ్రహాన్నే కలిగి ఉండేవాడు ఆయన. కానీ కలుషధీహి భవతి చ అంటారు. అంటే ఒకప్పుడు ఆయన మనస్సు కలతపడుతుంది కూడా. ఆ కలతతోటి మన మీద ఒక రకమైనటువంటి కోపం ఆయనకి ఏర్పడుతుంది.
ఇప్పుడుంది పరిస్థితి. ఆయన ఉన్నారు, మనము ఉన్నాం. మనం చెప్పిన మాట వినడం లేదు, ఆయన ఓపిక చాలటం లేదు, మనస్సు కలత పడింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే, నేను సుహృదం సర్వభూతానాం అన్నటువంటి స్వామి, నేను మీ అందరికీ స్నేహితుడనర్రా అని చెప్పినటువంటి స్వామి క్షిపామి నక్షమామి ఇలాంటి మాటలన్నింటినీ అంటూ ఉంటాడు. వింటూ ఉంటుంది అమ్మ. ఆయన చికాకు పడుతున్నాడు కదండి, ఆయనలో ఆయనే సణుక్కుంటున్నాడో లేక గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడో వింటోంది అమ్మ. ఆ మాటలు వింటున్నటువంటి అమ్మ స్వామినికి చేసేటటువంటి ఉపదేశం ఎలా ఉంటుంది, తల్లి మనస్సు ఎలా ఉంటుంది అనేది తర్వాతి భాగంలో మనకి చెప్తున్నారు. మొదటి భాగంలో తండ్రి యొక్క స్వభావాన్ని ఎంత స్పష్టంగా, పరమాత్మ వైభవాన్ని ఎలా చెప్తున్నారు అంటే, ఆయన మనకి తండ్రి, ఆ సంబంధం స్థిరంగా ఉండేటటువంటి సంబంధం. నవవిధ సంబంధాలలో మొట్టమొదట ప్రారంభమయ్యేది కూడా పితాచ రక్షక శేషి. మొట్టమొదటి సంబంధం మొదట చెప్పింది పితా అనే చెప్పారు. సహజంగా ఆయన చల్లని వాడే, ఆయన మనస్సులోంచే చంద్రుడు పుట్టాడు. పుట్టిన చంద్రుడే ఇంత చల్లగా ఉంటే ఆ మనస్సు ఎంత, చంద్రుడే మనస్సు అయినాడు. చంద్రమా మనసో జాత, మనస్సు నుంచి వచ్చిన వాడే అంత చల్లగా ఉంటే మనస్సు ఇంకెంత చల్లనిది అయి ఉండాలి. అయినా కలుషధీహి భవతి, ఎందువల్ల పరిపూర్ణాగసి జనే. తప్పు మనదేనండి, ఆయనది తప్పు కాదు. కానీ అందరూ కోపగించుకున్న వాళ్ళ మీద తప్పు నెట్టేస్తున్నారు. వాళ్ళకు కోపం అండి, అలా అంటారండి, ఇలా అంటారండి. ఎందుకంటారు? వాళ్ళకేం పిచ్చా? తప్పెవరిది? మనలో దోషం ఉంది, కానీ మనం తప్పు భగవంతుడి మీద నెడుతూ ఉంటాం. అప్పుడు అమ్మ కూడా పక్కనే ఉండి ఆ స్వామితో అంటుందిట, కిమేతత్, ఏమిటండి ఇది, ఎంత బాగా రాస్తున్నారో చూడండి శ్లోకంలో. కిమేతత్, ఏతత్ కిం, ఇదేమిటిది? మీరు కాలుషధి అయితే ఎలాగా, మీ మనస్సు కలత పెడితే ఎలాగా, వాళ్ళ విషయంలో మీరు కాస్త నిగ్రహాన్ని కలిగి ఉంటే ఎలాగా అని అంటుంది. మరి ఏం చేయమంటావు? కొత్తగా నన్ను అడుగుతావేంటి? చూడు వాడి మొహం చూడు ఎలా ఉందో. నిజంగా ఆ మొహంలో ఎక్కడైనా ఒక్క మంచి పనైనా చేసినటువంటి లక్షణం కనిపిస్తోందా? ఎన్నిసార్లు చెప్పాను తప్పుడు పనులు చెయ్యొద్దు అని. చూడు చూడు, చూస్తే అసహ్యం వేయటం లేదు, నన్నెందుకు అడుగుతావు అన్నట్లుగా పరమాత్మ కిమే తత్ అని ఆవిడ అనేసరికల్లా, ఏ కొత్తగా నీకు ఏం తెలియనట్టు చెప్తున్నావు, నీకు తెలీదు వాడు ఎన్ని తప్పులు చేస్తున్నాడో అని అన్నట్ట. అంటే అప్పుడు అమ్మ కొంచెం నవ్వుతూ అమ్మ అంటుందిట, భలేవారండి, తింటున్నది గొంగళీలో వెంట్రుకలు లెక్క పెట్టుకుంటావా ఎక్కడైనా? గొంగళీలో తింటూ వెంట్రుకలు లెక్క పెట్టుకోవడం అని మా వైపు సామెత ఒకటి ఉంటుంది. అలాగే ఇసుకలో తింటూ రాళ్ళు ఏరుకోవడం అని అంటారు. ఇసుకలో తింటూ ఉంటే రాళ్ళు రాక ఏమొస్తాయి, గొంగళీలో తింటే వెంట్రుకలు కాక ఏమొస్తాయి? ఎంతకని ఏరుతారు మీరు చెప్పండి? అలాంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళ నుంచి తప్పు చెయ్యకుండా ఉండడం అనే లక్షణాన్ని ఆశించవద్దు. ఏం చెయ్యాలి మరి అని కిమేతత్ అన్న తర్వాత, చూడు నాకు అసహ్యం వేస్తోంది అనే పరమాత్మ అంటే, నిర్దోష కైహ జగతి, ఇహ జగతి, ఈ జగత్తులో ఏమండి, కర్మ సంబంధంతో ఈ సంసారంలో పుట్టినవాడు తప్పు చెయ్యకుండా ఎవడుంటాడు చెప్పండి? కైహ జగతి నిర్దోష, దోషం చెయ్యని వాడు ఎవరు చెప్పండి అని అడుగుతున్నాను. అంటే ఈ ప్రకృతి సంబంధం చేత దోషరహితంగా ఉండగలిగేటటువంటి శక్తి ఎవరికీ లేదు. ఇంకా బీ కేర్ఫుల్, మీరు కూడా ఈ ప్రపంచంలోకి వస్తే, ఈ లీలా విభూతిలోకి దిగి వస్తే మీరు అంతే నేను అంతే అని అమ్మ ఉద్దేశం అనమాట. ఈహ జగతి అనడంలో ఇక్కడ రామాయణ ప్రస్తావమే వస్తోంది కాబట్టి ఇద్దరం తప్పు చేసేవా లేదా అడుగుతుంది ఆమె. రామాయణంలో రాముడు చేసిన తప్పు, సీత చేసిన తప్పు రెండూ ఉన్నాయా లేదా అంటే నిస్సంకోచంగా ఉన్నాయి. అసలు ఇంత కథకి కారణం ఏమిటండి? ఆ శూర్పణఖతో పరిహాసాలు ఆడతారా? ఇది ఎక్కడైనా ఉచితమైందేనా? మరి ఆ తప్పు చేసాక అనుభవించక తప్పదు కదా. మెయిన్ అదే మూలమైంది. లేకపోతే ఆవిడ వాళ్ళ అన్నయ్యనికి చెప్పదు, ఆయన వచ్చి ఇంత రాద్ధాంతం చేసి ఉండకపోయేవాడు. పోనీ నేనైనా బుద్ధిగా ఉన్నానా అంటే, ఆ లేడి కనపడింది, దాని వెనకాతల తీసుకురమ్మని మిమ్మల్ని పంపించాను ఇలాగా. అందుకని ఇక్కడికి వచ్చామంటే మనం కూడా తప్పులే చేస్తామండి. ఈహ జగతి అనడంలో చూడండి, నిర్దోష కహ అంది. అంటే స్వామి అన్నాడు, ఎప్పుడు నీ మాట ఇలాగే ఉంటుందో,
ఒక్కసారి కూడా నా పక్షాన్ని నువ్వు మాట్లాడవు అన్నట్లుగా స్వామి మళ్ళీ ఈమె మీద చిరాకు పడుతున్నాడు. ఎప్పుడు ఇలాగే చెప్తావు నువ్వు, కానీ చాలే ఊరుకో, నేను అలా అనుకుని అందరినీ క్షమించడం ప్రారంభిస్తే నా శాస్త్రాలన్నీ కట్టకట్టి అటక మీద పెట్టేయాల్సి వస్తుంది. ఒక వ్యవస్థ చేసి పెట్టాను కదా, మంచి పనులు చేయండి, చెడు పనులకి దూరంగా ఉండండి అని శాస్త్రాన్ని నేనే కదా ఇచ్చాను. మరి ఈ జగత్తులో ఎవరు తప్పు చెయ్యరు అని అందరినీ నేను రక్షిస్తే మరి ఆ శాస్త్ర మర్యాద ఏమవుతుంది, నాకేం అర్థం కావటం లేదు అని మరింత చిరాకు పడతాడట స్వామి. అంటే ఏం అక్కర్లేదు, అంత టెన్షన్ అక్కర్లేదు, చాలా సులభంగా ఈ చిక్కుముడిని విప్పుకోవచ్చు అని చెప్పిందిట అమ్మ. ఏమిటిట అంటే, సరే శాస్త్ర మర్యాదను నిలబెట్టాలా, అయితే మీ బిరుదాలన్నీ ఇచ్చేయండి మళ్ళీ గవర్నమెంట్ కి. ఆయనే తీసుకున్నాడు, ఆయన గవర్నమెంట్ కాదు, మనమే ప్రజలే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఆయన విషయంలో ఆయనకు బోల్డ్ బిరుదులు ఉన్నాయి. కరుణామయుడు ఇలాంటి బిరుదులన్నీ ఉన్నాయి కదా. సరేలేండి, అయితే ఇప్పుడు ఆ బిరుదులన్నీ పక్కకి పెట్టేద్దాం, అవార్డులన్నీ మనం షోకేసులోంచి తీసుకు లోపల పెట్టేద్దాం, శాస్త్ర మర్యాదను అనుసరించి మీరు శిక్షిస్తూ ఉండండి, బిరుదులు మాత్రం మీకు ఉండేటటువంటి అవకాశం లేదు. అరే అలా ఎలా అంటావు, అది సహజంగా ఉండే గుణాలు కదా అన్న. మరి గుణాలు ఉండాలి అంటే, శాస్త్ర మర్యాద నిలబడాలి అంటే ఏమిటి ఉపాయం, ఆయనకి తట్టలేదు. ఆడవాళ్ళు స్మార్ట్ కదండి, అందుకే అమ్మ వెంటనే చక్కటి ఒక ఉపాయాన్ని చెప్పేసింది. ఏమిటా ఉపాయం అంటే, కంగారేం అక్కర్లేదు, రెండూ ఉంటాయి, ఏం బెంగక్కర్లేదు. లాకి లా ఉంటుంది, బిరుదాలకి బిరుదాలు ఉంటాయి, అవార్డులు ఉంటాయి, మీకు ఆ శాస్త్రము ఉంటుంది. ఏమిటిట అంటే, తప్పు చేసి నీ వైపు చూడకుండా, అసలు మీకు తల వంచకుండా, తప్పు చేసేననేటటువంటి భావన లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని శాస్త్ర ప్రకారంగా శిక్షించండి. ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపపడి మీరే దిక్కు అని మీ కాళ్ళు పట్టుకున్నారనుకోండి, వాళ్ళని రక్షించండి. అప్పుడు మీకు బిరుదులు ఉంటాయి, ఆ శాస్త్రము నిలుస్తుంది అని చెప్తుందిట అమ్మ. అలా చెప్పేసరికల్లా చెప్పిన మాట బానే ఉంటుందండి. అబ్బా ఎంత పర్ఫెక్ట్ సొల్యూషన్, ఎంత స్మార్ట్ మా ఆవిడ అని మనసులో పొంగిపోతారు. కానీ వెంటనే ఒప్పుకుంటే కష్టం కదా, ఎందుకంటే వీళ్ళ ఈగో దెబ్బతింటుంది, మేలిగో ఒకటి ఉంటుంది కదా, అన్ని సలహాలు ఆవిడే చెప్పాలి, కానీ వెంటనే ఓకే చేసామనేటటువంటి స్థితి మాత్రం ఉండకూడదు. మరి స్వామి కూడా అలాంటి వాడే కదా, అందుకని ఆయన వెంటనే యాక్సెప్ట్ చెయ్యడట. ఆ నువ్వు ఇలాగే అంటావులే అన్నట్టుగా ఊటాడట ఆయన. ఇప్పుడు ఏం చెయ్యాలి ఆవిడకి, ఈయన మళ్ళీ మనసు మళ్ళీ మారిపోతుందో ఏమో, అందుకని ఉచితై ఉపాయై విస్మార్య అంటారు. అమ్మ కామన్ గా స్వామికి మనకి కూడా ఒక పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఉపదేశము అంటారు. తప్పు చేయని వారెవరండి, రక్షించడమే కర్తవ్యం అని ఆయనకి చెప్పింది. నాయన తప్పు చేయకండర్రా, మంచి మార్గంలో రండి అని మనకి చెప్పింది. ఆయన ఒకసారి చెప్తే వినడు, మనం ఒకసారి చెప్తే వినము. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, మనని కృపతో తీర్చిదిద్దుతుంది, ఆయనని అందంతో తీర్చిదిద్దుతుంది. తమిళంలో అరుళ్ అంటే కృప, అழகு అంటే సౌందర్యం అన్నమాట. భగవంతుణ్ణి తన మాటలతో మార్చలేకపోతే తన విలాసాలతో మారుస్తుంది, మనని తన ఉపదేశంతో మార్చలేకపోతే కృపతో ఆయన అనుగ్రహాన్ని పొందేటట్లుగా చేస్తుంది. రహస్య గ్రంథాలలో శ్రీవచన భూషణంలో మనకిది చెప్తారు. అందుకే చెప్పింది నిజమే అనిపించింది స్వామికి, కానీ వెంటనే అంగీకరించలేదు. ఇంకా సరే చూద్దాం, ఆలోచిద్దాం అలా ఆ బుర్ర తాటించాడు. కానీ ఆ పని చెయ్యాలి, మనని స్వజనంగా ఆయన అంగీకరించాలి అంటే వెంటనే ఇలా లాభం లేదని ఓ చిన్న మెరపు, ఓ చిన్న చిరునవ్వు, ఓ చిన్న దరహాసం, ఓ చిన్న కనుబొమల కదలిక, అందమైనటువంటి తన సౌందర్య విలాసాలని ప్రదర్శిస్తుందిట అమ్మ. దాంతో స్వామి మైమరచిపోతాడు. అందుకే
దోషాలుగా భావించకుండా చేసి, దోషాలే చేస్తున్నా, దోషాలనే చూస్తున్నాడు ఆయన, కానీ వాటిని దోషాలుగా భావించకుండా ఉండడం అనే స్థితిని ఆయనకి కలిగిస్తుంది. అది మనకి దయ అంటే దోష అదర్శిత్వం అంటారు. అంటే దోషాలని చూడకుండా ఉండడం అనేదాన్ని, ఆ రకమైనటువంటి ప్రేమని కలిగించేటట్లుగా చేస్తుంది. అవును, నిజమే. పాపం వాళ్ళకి ఆ శరీర సంబంధం చేత జ్ఞానం లేదు, జ్ఞానం లేదు కనుక అలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళది కూడా తప్పు కాదులే, ఎందుకు వాళ్ళని శిక్షించటం అనేటటువంటి దృష్టి కలిగేటట్లుగా చేస్తుందన్నమాట దోషాదర్శిత్వం అంటారు. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం 2 గంటలకు క్లాస్ పెట్టుకున్నాము, హాయిగా కడుపు నిండా తిన్న తర్వాత కూర్చొని క్లాసు ఒక్క 10 నిమిషాలైనా పడుకోకుండా వినాలి అంటే ఎలా సాధ్యం చెప్పండి? అయ్యో పడుకుంటున్నారు అని వీడియో వేసుకొని పడుకుంటే కోపం తెచ్చుకోకుండా, అది దోషంగా కాకుండా, అవును పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, క్లాస్ మధ్యాహ్నం కదా అని అనుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, కలుషధి కలుగకుండా ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళలో ఉండేటటువంటి దోషాన్ని దోషంగా కాకుండా మరొక దృష్టితో చూడగలిగేటటువంటి ఒక సౌమనస్యం, ఒక సౌహార్ద్యం ఏర్పడుతుంది. అమ్మ కూడా స్వామిలో అలాంటి మంచి మనస్సు కలిగేటట్లుగా మళ్ళిస్తుంది. మన దోషాలని దోషాలుగా కాకుండా తన వారి పట్ల ఉండేటటువంటి ప్రేమతో ఆ దోషాలని పట్టించుకోకుండా ఉండేటట్లుగా అనే అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఉచితై ఉపాయై విస్మార్య, మంచి మాటలతో మరిపించి. ఇది వరకటి రోజులలో కుటుంబాలు హాయిగా అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మెలుగుతూ ఆనందంగా ఉండేవారు అని అంటే తమ సొమ్ము అయినా తమ శక్తి అయినా తమ వారి కోసం నిశ్చింతగా వినియోగిస్తూ ఆనందంగా జీవితాలని గడపగలిగేవారు అని ఆ ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు వారిని, వారి మనస్సులని ఎలా మలిచేవారో ఆ సన్నివేశం ఇక్కడ మనకి గుర్తొస్తుందన్నమాట. ఒకరి మీద ఒకరికి అక్కసు పెరిగేటట్లుగా మాట్లాడేటటువంటి తీర్లే ఇప్పుడు పెద్దలోనైనా చిన్నలోనైనా మనం చూస్తూనే ఉన్నాం. అలా అని వాళ్ళకి నిజంగా లేని గొప్పతనాన్ని మనం ఆపాదించి కృతకంగా చెప్పినా అది కూడా జాయింట్ అవ్వదు. కానీ ఎలా చెప్పాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా సర్దుబాటు చేసేవారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన చిన్నతనాలలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మరొకరు పెద్దవాళ్ళు హాయిగా వాళ్ళని, ఎందుకురా నాయన, అనవసరం కదా పాపం, అది మాత్రం ఏం చేస్తుంది అని అలా ఏదో చాలా మంచి డీసెంట్ మేనర్ లో వాళ్ళల్లో ఉండేటటువంటి దోషాన్ని పట్టించుకోకుండా ఉండేటట్లుగా చేసి వెప్పించేటటువంటి ఒక ఘటకత్వం అనేది పెద్దలలో ఉండేది. దాన్నే పెద్దరికం అంటారు. నిజానికి వయస్సుతో పెద్దరికం రాదు. ఇంట్లో కొంతమంది ఉంటారు, నేను పెద్దదాన్ని, నా మాట వినాలి అని అదేదో హక్కుగా అనుకుంటారు చాలా మంది. కానీ అది కాదు పెద్దరికం అంటే. చిన్నపిల్లలైనా ఇద్దరి మధ్య ఉండేటటువంటి అపోహని తొలగించి ఇద్దరిలో స్నేహాన్ని పెంచగలిగే సామర్థ్యం కలిగి ఉంటే అది పెద్దరికం అన్నమాట. ఆ ఘటకత్వాన్ని అమ్మ ఇక్కడ వహిస్తోంది. అందుకే పోన్లేద్దరు, అదేమిటది, అలా కోపం తెచ్చుకుంటే ఎలాగా, ఎవరు తప్పు చెయ్యరు చెప్పండి ఈ లోకంలో. కిమేతత్ నిర్దోష కైహ జగతి. భట్టర్ వారు లీనమైపోయారు, అమ్మ మాట్లాడే మాటల్ని అలాగే అనువదిస్తూ చెప్తున్నారు. అలా ఆ స్వామిని విస్మార్య, మరపించి, అంటే దృష్టిని మరొక రకంగా అనుకూలమైనటువంటి భావనతో చూసేటట్లుగా చేసి స్వజనయసి అంటున్నారు. స్వజనయసి, ఆయనకి మనం తనవారు అనిపించేటట్లుగా చేస్తోంది. స్వజనం అంటే భగవంతుడు ఇప్పుడు నా వాళ్ళు వీళ్ళు అని అనుకునేటట్లుగా చేస్తోంది. మనం కూడా భగవంతుడికి చెందిన వారము అనేటటువంటి భావన కలిగేటట్లుగా ఆయన స్వీకరిస్తున్నాడు అన్నమాట. స్వజనయసి నహ, మమ్మల్ని ఆయన వారినిగా చేస్తున్నావు లేదా, నహ మాకు మాతా, అందుకే అమ్మా నువ్వు మాతా
అసి, మా తల్లివి కదా, మా క్షేమాన్ని కోరేదానివి కదా, అందుకే భగవంతుని హృదయంలో మా పట్ల మరొక రకమైనటువంటి భావన లేకుండా చేసి ఆయనకి మేము స్వజనము అయ్యేటట్లుగా నువ్వు ఆయన ప్రేమ మేము పొందగలిగేటట్లుగా చేస్తున్నావు. మమ్మల్ని ఆయనకి దగ్గర కావిస్తున్నావు. కోపం తెచ్చుకున్నాడు, దగ్గరించలేం, మనం దూరంగా ఉండిపోతాం. దూరంగా ఉన్న వాళ్ళైతే ఏమైపోతారు అంటే, ఏదో మాయాబజార్ సినిమాలో చెప్పినట్టు అస్మదీయులు తస్మదీయులు అని 2 పదాలు వాడతారు అక్కడ. అస్మదీయులే ఉంది, కానీ తస్మదీయులు అనే పదం అక్కడ కల్పింపబడింది అనమాట. దాన్ని వాళ్ళు ఇంకొంచెం చేసి అసమదీయులు తసమదీయులు అని వాళ్ళకి పలకడం రాక వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు స్వజనయసి అంటే అస్మదీయులనిగా చేస్తున్నావు, వీళ్ళు నా వాళ్ళు అని పరమాత్మ అనుకునేటట్లుగా చేస్తున్నావు. ఆ కాలుషధి ఉంటే అమ్మ పక్కన లేదనుకోండి, అప్పుడు స్వామికి మనం ఏమైపోతాం, తస్మదీయులం అయిపోతాం. అంటే ఆయన మనని స్వీకరించేటటువంటి యోగ్యత మనకి ఉండదు. ఆ యోగ్యతని ఉంది అని చెప్పి ఆయన దృష్టిని మార్చి ఆయన దగ్గరికి అమ్మ చేరుస్తుంది కాబట్టి ఫలం ఇచ్చేవాడు ఆయనే, సేవ చేసేది ఆయనకే, కానీ ఆయనకి దగ్గర చేసేది అమ్మ. ఆయన మనస్సుని మన మనస్సుని కూడా మార్చి దగ్గర చేసినటువంటి వైభవం కలిగినది కనుక ఆమె సన్నిధి తప్పకుండా కోరదగినదే అని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. మైథిల జన అన్నట్లుగానే భగవంతునికి సంబంధించిన ఆప్త వర్గం వారమే మనమందరం అనే విషయాన్ని ఇందులో తెలియచేస్తున్నారు. ఒక్క శ్లోకమే ఏంది, మనం స్తోత్రానుసంధానం చేసుకుందాం, శుక్రవారం కదా, అందుకని జగన్నాథాష్టకం కూడా అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి 2వ శ్లోకాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటే కనీసం ఒక 20 నిమిషాలైనా అయిపోతుంది. తర్వాత నాకు 3:30కి ఎగ్జిట్ అయిపోవాలి, సమయం చాలదు కనుక ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తూ స్తోత్రానుసంధానం చేసుకుందాం. ఇందులో శ్రీవచన భూషణంలో ఉండే ఒక వాక్యం ఒక్కసారి అనుసంధానం చేస్తాను. భగవంతుడి విషయంలో మన విషయంలో అమ్మకు ఉండేటటువంటి చనువు ప్రేమ ఎలా తీర్చిదిద్దుతుంది అనడానికి, ఉపదేశత్తాలే మీళాదపోదు, ఉపదేశం ఇద్దరికీ చేస్తుంది. ఆ ఉపదేశం వల్ల మీళాదపోదు తీర్చిదిద్దబడకపోతే, అంటే వెనక్కి ఆ ఉపదేశానుసారంగా మనం నివర్తించకపోతే, అంటే భగవంతుడు ఆగ్రహం నుంచి వెనక్కి తిరగకపోతే, మనం అపరాధాల నుంచి వెనక్కి తిరగకపోతే మనల్ని ఎలా తీర్చిదిద్దుతుంది అంటే, చేతననై అరుళాలే తిరుత్తం, చేతనుణ్ణి అరుళాలే తిరుత్తం, కృపతో దయతో తీర్చిదిద్దుతుంది. ఉపదేశం చాలదు, అప్పుడు ప్రేమతో దయతో వాడు ఎంత తప్పుడు ప్రవృత్తి కలిగినా ఆ దయతో పర్వాలేదు మనవాడే, వీడికి చెప్పాలి, వీడిని మార్చాలి అని ఓపికగా మారుస్తుంది. ఈశ్వరనై అషఘాలే తిరుత్తం, భగవంతుడు ఉపదేశంతో వినలేదు, అదేంటండి అలా శిక్షించకూడదు రక్షించాలి అని ఉపదేశం చేసింది, వినలేదు. అషఘాలే తన సౌందర్య విలాసాలని చూపిస్తుంది. అప్పుడు ఆయన ఈమెం చెప్తే అది చేసేటట్లుగా, ఎలాగైతే మోహిని భస్మాసురులో ఆ మోహిని ఎలాగైతే డాన్స్ ఎలా చెప్తే అలా చేసేటట్టు, ఇక్కడ భస్మాసురుడు కాస్తమండి పరమాత్మ ఆ ఎగ్జాంపులే కాదు, నిజానికి అది సరి అయినది కాదు, కానీ తను చెప్పినట్లుగా చేయగలిగే అంత ప్రేమని తనపై కలిగేటట్లుగా తన సౌందర్యంతో స్వామిని తీర్చిదిద్దుతుంది అని శ్రీవచన భూషణాల్లో స్పష్టం చేస్తారు. అదే భావనని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తూ, ఆయన పితృత్వం హిత ప్రవృత్తి వల్ల కలిగినది, ఈమె మాతృత్వం సహజంగా ఉండేటటువంటి దయ కారణంగా మరింతగా ప్రకాశిస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. నేను శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం.